నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పీజీఆర్ఎస్ లో వెనుదలు స్వీకరించిన డిఆర్ఓ శ్రీనివాస్ మూర్తి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం రోజుకో మలుపు తిరుగుతున్న జిందాల్ భూ వివాదం ఎంఎస్ఎంఈ పార్క్ ద్వారా పరిశ్రమలు కావాలన్న స్థానికులు జిల్లా పరిషత్లో జరిగిన ఎస్ఎఫ్ఐ మహాసభలు యుద్ధాలు పర్యవసనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన సిపిఎం నేత ఆజాద్ శర్మ ప్రజా వినతుల పరిష్కార వేదికకు వచ్చే వినతులు లాగిన్లో అధికారులు ఎప్పటికప్పుడు చూడాలని ఇంకను చూడవలసిన కాలంలో ఎప్పుడు చూసినా సున్నా కడపాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్ మూర్తి తెలిపారు. సోమవారం పీజీఆర్ఎస్ లో డిఆర్ఓ ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడుతూ ప్రతిరోజు లాగిన్ అయి అధికారులు వినతులు చూడాలని అలాగే రీఓపెన్ కేసులు కూడా పూర్తిగా విచారణ జరిపి ముగించాలని తెలిపారు. గడువు లోపలే వినతులకు సమాధానాలు పంపాలని ఆదేశించారు. పీజీఆర్ఎస్ కు 166 వినతులు అందాయి. డిఆర్ఓ శ్రీనివాసమూర్తి, డిప్యూటీ కలెక్టర్లు విజయనగరం ఆర్డీఓ సౌరమ్మ, పౌర సరఫరాల డిఎం బొడ్డేపల్లి శాంతి, డిఈఓ మాణిక్యం నాయుడు ప్రజల నుండి వినతులు స్వీకరించారు. సార్పల్లి టిట్కో గృహ నిర్మాణాల ప్రాంతంలో మౌలిక సౌకర్యాల కల్పనలో భాగంగా రహదారి నిర్మాణాన్ని పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. రహదారి నిర్మాణం చేయాలని కోరుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్థానికులు ఈ రోజు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ గృహ నిర్మాణాలు చేపట్టి కొన్ని సంవత్సరాలు అవుతున్నా రహదారి మాత్రం వేయలేదన్నారు. రహదారి సక్రమంగా లేకపోవడంతో ఎన్నో అవస్థలు పడుతున్నామని, చిన్నపాటి వర్షానికి అంతా రోడ్డంతా బురదమయం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు. సార్పిల్లో స్థానికంగా ఒక సంవత్సరం పాటు నుంచి తేవడం జరిగింది. రోడ్డు మార్గం అనేది చాలా దారుణంగా ఉంది. దానివల్ల మేము అక్కడ ఉన్న స్థానికులు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడుతున్నాం. అక్కడ రోడ్డు చాలా కంకర రాళ్లతో నిండిపోయి రోడ్డు వర్షానికి కోరికిపోయి ఆ వెళ్ళే మార్గంలో ఎవరు కూడా వెళ్ళి జారిపోయి పడిపోయి ఆసుపత్రి పాలయ్యే పరిస్థితి వస్తుంది. దీనికి మేము కలెక్టర్ గారికి మనవి చేసుకుంటూ మా యొక్క సమస్యని చెప్పడానికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చాం. అలాగే కలెక్టర్ గారు చెత్త కూడా మున్సిపాలిటీ వరకు కూడా చెత్త తీసుకెళ్లే మార్గం లేదు. ఎక్కడికక్కడ చెత్త కోరికిపోయి దానివల్ల చాలా మేము ఇబ్బంది పడుతున్నాం, పిల్లలతో దోమలు గట్ట. అలాగే అంగన్వాడీ కేంద్రాలు కూడా ఎక్కడ కూడా ఏమీ లేవు. పిల్లలు స్కూళ్ళు గట్టా తీసుకెళ్లాలన్నా ఏ వర్షం పడినా ఒక ఆటో సౌకర్యం కానీ, ఒక రోడ్డు రవాణా సౌకర్యం కానీ ఏ ఒక్క సౌకర్యం లేదు. అలాగే 300 ఇళ్లలో దిగిన జనాలు కూడా ప్రతి ఒక్కరు కూడా రీసెంట్గా ఒక 40 ఇళ్ళు ఖాళీ చేయవలసిన పరిస్థితి వచ్చింది. హాస్పిటల్ కాబట్టి ఏ ఒక్క చిన్న హాస్పిటల్ కూడా లేదు. ఇళ్ళకి మేము సిటీలో ఉండి అద్దెలు కట్టుకోలేక సారిపిల్లి వెళ్ళి సారిపిల్లిలో ఉంటాం. ఈ బ్యాంక్ వాళ్ళు కూడా మాకు రుణాలకి వేధిస్తున్నారు. ఇలా సిటీలో అద్దెల్లో కట్టుకోలేకుండా ఏ వసతి లేకుండా అక్కడ ఉండడం వల్ల చాలా మేము ఇబ్బంది పడుతున్నాం. ఇది ఒకటి ప్రతి ఒక్కరు కూడా ఇది దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ గారు మాకు ఇది త్వరగా అది సమకూరిస్తే మిగతా వాళ్ళు కూడా వచ్చి అక్కడ స్థానికంగా ఉండడానికి బాగుంటుంది. జూన్ 12 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమై వేళ విద్యార్థులకు వేడివేడి అన్నం వండి పెడుతున్న వంటములు శానిటేషన్ వర్కర్స్ కలిసి సిఐటియు ఆధ్వర్యంలో వర్షంలో సైతం కలెక్టరేట్ వద్ద తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఏ జగన్మోహన్ రావు మాట్లాడుతూ నెలల తరబడి జీతాలు బిల్లులు చెల్లించకపోవడంతో పస్సులతో పనిచేయాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాలలు పునఃప్రారంభమై నేటికి మార్చి, ఏప్రిల్ బిల్లులు, గౌరవ వేతనాలు మంజూరు కాలేదని, ఆయాలకు మార్చి, ఏప్రిల్, మే జీతాలు రాలేదన్నారు. బిల్లులు రాకపోవడంతో కిరాణా, కూరగాయల దుకాణదారులకు ముఖం చూపించుకోలేకపోతున్నామని అన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ బకాయి జీతాలు చెల్లించకపోతే జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో మేము కూడా విధులను బంద్ చేసి పాల్గొంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు ఉపాధి హామీ కూలీ రోజుకు 300 ఉండాలని చెప్పేసి నిర్ణయం చేశారు. ఇంటి దగ్గర ఉన్నటువంటి పెన్షన్కి వృద్ధాప్య పెన్షన్ 4000 ఇస్తున్నారు. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూళ్ళల్లో వంట చేసి పిల్లలకి వేడి అన్నం పెడుతున్నటువంటి మధ్యాహ్న భోజన కార్మికులకి కేవలం రోజుకు 100 రూపాయల చొప్పున
నెలకి 3,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ ఇచ్చే 3,000 కూడా గ్రూపులు అందరూ సర్దుకుంటే ఎంత వస్తుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. అదేవిధంగా స్కూల్లో పనిచేస్తున్నటువంటి ఆయాలకి మీరు జాయిన్ అయ్యేటప్పుడు పార్ట్ టైం వర్కర్లు మీరు ఉదయం వచ్చి తుడుచుకొని వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి తుడుచుకొని సరిపోద్దని చెప్పారు. కానీ ఈరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు శానిటేషన్ వర్కర్లని హెచ్ఎం దగ్గరే కూర్చోబెడుతున్నారు. ఫుల్ టైం పనిచేస్తున్నారు, కానీ ఇచ్చేది మాత్రం 6,000. కాబట్టి వీళ్ళకి మధ్యాహ్న భోజన కార్మికులకి కలిపి కనీసం గౌరవవేతనం 10,000 రూపాయలైనా ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం జిల్లా ఎస్కోట మండలంలో జిందాల్ వివాదం రోజుకో మలుపు తిరుగుతుంది. జిందాల్ పరిశ్రమ నిర్మాణంకు 2008 సంవత్సరంలో అప్పటి ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో సుమారు 1,200 ఎకరాలు భూసేకరణ చేపట్టారు. భూసేకరణలో భూములు ఇచ్చిన రైతులకు నాడు జిందాల్ యాజమాన్యం ఎకరాకి 2,05,000 రూపాయలు చేయించడమే కాదు, కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. పరిశ్రమ నిర్మాణం అయ్యే వరకు జాబ్ కార్డ్స్ ఇచ్చి నెలకు 11,000 రూపాయల ఖాతాలో జమ చేస్తుంది జిందాల్ యాజమాన్యం. అయితే ఇప్పటి వరకు అక్కడ పరిశ్రమ నెలకొల్పడంతో రాష్ట్ర ప్రభుత్వం జిందాల్ యాజమాన్యంతో చర్చించి జిందాల్ పరిశ్రమకు కేటాయించిన భూమిలో ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిందాల్ పరిశ్రమకు ఇచ్చే భూమిలో ఉన్న 22 ఎకరాలు సదును చేసి త్వరలోనే పరిశ్రమల శంకుస్థాపనకు శ్రీకారం చుట్టింది. దీంతో జిందాల్ భూ వివాదం తెర మీదకి వచ్చింది. దీంతో నిన్న కొంతమంది సిఐటియు ఆధ్వర్యంలో రైతులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీంతో కూటమి నాయకులలో కదలికలు వచ్చాయి. జిందాల్ భూ విషయంలో కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం అమాయకపు గిరిజనులు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, నిజంగా రైతుల మీద ప్రేమతో రైతుల కోసం పోరాటం చేసేవారైతే ఈ 15 ఏళ్లు ఏమి చేశారు, రైతుల కోసం ఎందుకు పోరాటం చేయలేదో ప్రజలు రైతులు ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు కూటమి ప్రభుత్వంకి చెందిన నాయకులు ఏదైతే పరిశ్రమలు శంకుస్థాపన చదును చేస్తున్న స్థలం వద్ద కూర్చొని ప్రజలకు అవగాహన కల్పించే ప్రక్రియ చేపట్టారు. 15 ఏళ్లుగా ఇక్కడ జిందాల్ పరిశ్రమ నిర్మాణం కాకుండా నిరుపయోగంగా ఉండడం వల్ల మన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు లేకుండా పోయిందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసి స్థానికంగా ఉన్న నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఇక్కడ త్వరలోనే పరిశ్రమల శంకుస్థాపనకు శ్రీకారం చుడుతున్నామని తెలిపారు. అలానే జిందాల్ పరిశ్రమతో ఏదైతే రైతులు ఆనాడు ఒప్పందం చేసుకున్నారో దాని ప్రకారం రైతులకు న్యాయం జరిగేలా ప్రజా ప్రతినిధులతో చర్చించి న్యాయం జరిగేలా చేస్తామని, అందుకు ప్రజలందరూ సహకరించి పరిశ్రమ నిర్మాణానికి సహకరించాలని కోరుతున్నారు. ఆ రోజే రైతాంగానికి మ్యాక్సిమం డబ్బులు ఇవ్వడం జరిగింది. ఇంకా మేము రైతాంగం తరపున మాట్లాడుతూ ఇంకా రైతులకి ఎవరికైనా డబ్బులు రావాల్సి ఉంటే తప్పనిసరిగా మేము వాళ్ళు తీసుకెళ్ళి ఎంఆర్ఓ గారి దృష్టిలో పెట్టి, అలాగే ఎమ్మెల్యే గారి దృష్టిలోని ఎంపీ గారి దృష్టిలో పెట్టి వాళ్ళ డబ్బులు వచ్చేటట్టు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని ఈరోజు ఎంతో అభివృద్ధి అవ్వాల్సిన ఏరియాలో మన జిల్లాలో ఎక్కడ ఫ్యాక్టరీస్ లేని పక్షంలో ఈరోజు ఇక్కడ మనకి ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. కాబట్టి అందరూ సంతోషంగా దీన్ని ఆహ్వానించాలి తప్ప ఎక్కడ మనం వ్యతిరేకించడం అనేది అది సబబు కాదు. ఇక్కడ మనకి ఫ్యాక్టరీస్ వస్తే ఈ జిల్లాకి ఎంతో అభివృద్ధి అవుద్ది. రైతాంగానికి, రైతుల తాలూకా పిల్లలకి ఎన్నో ఉద్యోగాలు వస్తాయి. మనం ఈ ఏరియాలో ఎంతో బాగుపడే అవకాశాలు ఉంటాయి. అంచేత తప్పనిసరిగా మేమందరం ఒకటే కోరుకుంటున్నాం. రైతులకి డబ్బులు రావాలంటే రైతుల తరపున కూడా మేము ముందే ఉంటాం. రైతులకు డబ్బులు ఇప్పించే దిశలో మేమందరం ఇప్పుడు మా నాయకులందరం కలిసి రైతులకు డబ్బులు ఇప్పించే దిశలో కూడా మేము ఉంటాం. అలాగే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఫ్యాక్టరీస్ కట్టితే ఈ ఏరియా, ఈ నియోజకవర్గం, ఈ జిల్లా ఎంతో అభివృద్ధి చెందుతుంది. కాబట్టి మేము ఫ్యాక్టరీలు పెట్టే వరకు పెద్దలందరూ దృష్టిలో పెట్టి ఫ్యాక్టరీలు పెట్టడానికి ముందంజ వేసి వాళ్ళకి తోడ్పడతామని చెప్తున్నాం. జిందాల్ భూముల్లో ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం అంతా కూడా ఏర్పాటు చేస్తుంది. ఇది నిజంగా మనం స్వాగతించాల్సిన అవసరం. అయితే ఇదే సమయంలో కొంతమంది అడ్డుకోవడం అనేది కూడా ఇబ్బందికరంగా ఉంది. మరికొంతమంది ఏమంటున్నారంటే తాటిపూడి రిజర్వాయర్ తాలూకు వాటర్ దీనికి మళ్లించడం వల్ల అది డైవర్ట్ అయిపోయి మనకి పొలాలకి నీరు రాదనే ఒక విషయాన్ని చెప్తున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ తాటిపూడి నుంచి వైజాగ్ వెళ్తుంది వాటరు, మధ్యలో అనేక ఫ్యాక్టరీస్కి వెళ్తున్నాయి. అలాంటిది మన ప్రాంతంలో మన దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తులకి ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉన్న దగ్గర
ఎంఎస్ఎంఈ యూనిట్లకి వెళ్ళే వాటర్ చాలా మినిమైజ్ వాటర్ ఉంటుంది. దానికి పెద్ద ఇండస్ట్రీస్ పర్పస్లో వాడినంత వాటర్ కూడా ఉండదు. ఒక 10 ఎకరాలకు సాగు కావాల్సిన వాటర్ కూడా కంజెషన్ తక్కువ ఉంటుంది. దీనివల్ల ఉపాధి వస్తుంది. ఈరోజు ఏ మాత్రం కూడా నీరు అనేది వ్యవసాయానికి తగ్గదు. ఇది ప్రభుత్వం హామీ ఇస్తుంది. ఈ విషయాన్ని కూడా పరిగణలో తీసుకోవాలని అందరినీ కూడా కోరుకుంటున్నాం. అధికారం ఉంటే ఒక మాట, అధికారం పోతే ఒక మాట, ముందొకటి వెనకొకటి, రైతుల ప్యాకేజీయా మీ ప్యాకేజీ అని మాట్లాడకుండా వాస్తవాలు మాట్లాడేవాళ్ళు లోక్సత్తా పార్టీ నుంచి మేము ఉన్నాం. ఈ పరిణామంలో ఇప్పుడు జిందాల్ కర్మాగారం పరిధిలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ మంత్రులు లోకేష్ గారు, ఇతర రాజకీయ పార్టీలో ఉన్నటువంటి పెద్దలంతా కలిపి దాదాపుగా 10 కర్మాగారాలు అంటే 3,970 కోట్ల రూపాయలతో 4,000 కోట్ల రూపాయలతో 45,000 మందికి ఉపాధి ఇవ్వడం కోసం 10 కర్మాగారాలకి ఎంఓఏ రాసుకున్నారు. ఈ జిల్లా వెనకబడింది. బంగారం లాంటి భీమసింగ్ షుగర్ ఫ్యాక్టరీ మూతపడిపోయింది గత పాలకుల దుశ్చర్య వల్ల. అట్లాగే మన సంకిల ఫ్యాక్టరీ మూతపడింది, ఎన్సిఎస్ ఫ్యాక్టరీ మూతపడింది, జూట్ మిల్లులు లేవు. ఇక్కడ ఉపాధి లేక ఇతర జిల్లాలకు వలసపోతున్నారు పిల్లలు. ఈ పరిస్థితిలో ఒక 45,000 మందికి ఉపాధి వస్తూ ఉంటే దీన్ని అడ్డుపల్ల వేయడం కోసం ఇతర రాజకీయ పార్టీల వ్యక్తులు బాధ్యత వహించడం కరెక్ట్ కాదు. అందుకని లోక్సత్తా పార్టీ నుంచి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వెంటనే జోక్యం చేసుకుని విజయనగరం జిల్లాలో ఏ భూసేకరణ అయితే జరిగిందో, అయితే ఇక్కడ ఒక మాట మాత్రం కీలకంగా ఉంది. గతంలో యాజమాన్యం ఏమైతే ప్రకటించిందో ఆ ప్రకటించిన ప్రతి ప్యాకేజీ కూడా అమలు చేయాలి. అలాగే చాలామంది నిర్వాసితులకు డబ్బులు అందలేదు. కొంతమందికి బ్యాంకుల్లో డబ్బులు వేసి ఆ చెక్కులు కూడా పట్టుకెళ్ళిపోయారు. ఇప్పుడే నాకు చూపించారు. అలాగే R&R ప్యాకేజీలో రీహాబిలిటేషన్ ప్రకారంగా కొంతమంది ఇక్కడే ఉంటే వాళ్ళని కూడా ఖాళీ చేయిస్తున్నారు. ఇటువంటివి కాకుండా గౌరవ కలెక్టర్ చైర్మన్గా ఒక అఖిల పక్షాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేయండి, రెవెన్యూ యంత్రాంగాన్ని పెట్టండి, రైతుల సమస్యలను పరిష్కారం చేస్తూనే వెంటనే ఇక్కడ కొత్త పరిశ్రమలు తీసుకురావాలని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. ఇదిలా ఉండగా ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా నిన్న నిరసన తెలిపిన నిరసనకారులు బాణీ మార్చారు. రేపటి నుంచి వినూత్న తరహాలో నిరసన చేయాలని, దాని ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి స్థానిక సంస్థలు ఎమ్మెల్సీ రఘురాజు, అల్లు జోగినాయుడు, రైతు కూలీ సంఘం నాయకులు నాయకత్వం వహిస్తారని విశ్వసనీయ సమాచారం. యువ పౌర కార్యక్రమంలో భాగంగా వైసీపీ శ్రేణులు కలెక్టరేట్ వద్దకు చేరాయి. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్యకర్తలు, నాయకులు హాజరై వారి గళాన్ని వినిపించారు. ఈ సందర్భంగా వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు అల్లు అవినేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం యువతికి నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పి మోసం చేస్తుంది అన్నారు. ఎక్కువ మొత్తంలో ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు హామీ మరిచారన్నారు. ఇంటింటికి వెళ్లి రేషన్ వాహనాలు తొలగించడం దారుణమన్నారు. ఆ వాహనాల డ్రైవర్లు ఉపాధిని కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం నియోజకవర్గ యువజన విభాగం ఇన్ఛార్జ్ జి ఈశ్వర్ కౌశిక్, ఇతర వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఏ విషయంలో అయితే మొత్తం అసలు ఏది పట్టించుకోవడం మానేశారు. వాలంటీర్లు అందరినూ ఫస్ట్ ఎలక్షన్ల ముందు ఇస్తారని చెప్పి ఇప్పుడు ఫస్ట్ వచ్చిన వెంటనే వాళ్ళని దగా చేశారు. నెక్స్ట్ ఎంఎస్ఎంఈలు బెవరేజెస్లో 18,000 మంది, సుమారు ఇలాగ చూసుకుంటే 4 లక్షల మందిని ఉద్యోగం తీసి యువతను మొత్తం అంతా తొంగలో దక్కారు. నెక్స్ట్ డిఎస్సి వాళ్ళకి అయితే ఒకసారి 45% అంటారు, ఒకసారి 50% అంటారు. ఏది చెప్తారో తెలీదు. వాళ్ళు అయోమయ పరిస్థితుల్లో పడి వాళ్ళు ఎలాగ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వ తెలియని పరిస్థితి ఉంది. నెక్స్ట్ డ్రగ్స్ ఎప్పుడూ లేనిది సార్ విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం 3 జిల్లాలతో కలిపితే 260 నార్కోటిక్ కేసులు నమోదయ్యాయి. దీన్ని బట్టి చూసుకోవచ్చు మనం ఎంత యువత ఎంత మత్తులో పడి ఈరోజు కూటమి ప్రభుత్వంలో అసలు ఇబ్బంది పెడుతున్నారు. మొత్తం అసలు ఎవరికి ఏంటి అనేది ఏది యువతకి ఏది చేయట్లేదు. అలాగే ఎంఎస్ఎంఈలు, ఎండియులు, రేషన్ డిపోలు, బెవరేజెస్లు ఏది చూసుకున్నా సరే ఇదే అనమాట. సో ఈరోజు కలెక్టర్ గారికి యువతకి ఏం చేయలేదు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదు ఏం చెప్పి తక్షణమే ఇవన్నీ గ్రాంట్లు అలౌ చేయమని చెప్పి మేము అందరం యువత అందరూ కోరుకొని కలెక్టర్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎవరెవరికి ఉద్యోగాలు దొరికాయని చెప్పేసి అంటే, ఒకటి సీఎం గారి సుపుత్రుడికి, అలాగే మన పవన్ కళ్యాణ్ గారి సోదరుడికి, వీళ్ళకి ఎమ్మెల్సీలుగా మంత్రులుగా ఉద్యోగాలు వచ్చాయి తప్పించి ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువతని ఎన్నో విధాలుగా మోసం చేసుకుంటూ అంత కల్లిబుల్లి మాటలు చెప్పి ఉద్యోగాలు కాదు కదా నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. కనీసం దాని ఊసి కూడా లేకుండా మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్లో కానీ లేకపోతే దీనికి ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కానీ ఎన్నో హామీలు వాళ్ళు
ప్రవేశపెట్టి వాళ్ళు హ్యాపీగా చేయొచ్చు. అయినా సరే అవి కాదు, మనకు యోగా ఆంధ్ర డే అని చెప్పేసి అని దాని మీద 300 కోట్లు ఈ విలాసాలకి బ్రాండింగ్కి చేసుకోవాలి తప్పించి ఏ రోజు కూడా గ్రౌండ్ లెవెల్లోని ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి సాయం చేసే పనులు మనం చేయాలన్న ఒక ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదని చెప్పేసి మేము బలంగా నమ్ముతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా యువత అందరూ మూకమ్మడిగా చేరి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి ఇదొక మంచి చైనం అని చెప్పేసి మేమైతే భావిస్తున్నాం. రానున్న రోజుల్లోని కనీసం ఈ విధంగా అయినా సరే యువతరగ పోరు ఆ ప్రభుత్వానికి వినిపించి వాళ్ళు ఖచ్చితంగా స్పందించి యువతకి ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేస్తారని చెప్పేసి రానున్న రోజుల్లో కోరుకుంటూ ఈ రాష్ట్రంలో యువతకి మంచి భవిష్యత్తును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని మరొకసారి నిలదీసి మేము గట్టిగా అడుగుతున్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. తెలుగుదేశం పార్టీలో కార్యకర్తల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందని మాజీ ఎమ్మెల్యే పీలా సత్యనారాయణ అన్నారు. ఈ రోజు అనకాపల్లి పట్టణం టీడీపీ కార్యాలయంలో ప్రమాదవశాత్తు మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు పార్టీ ఇన్సూరెన్స్ చెక్లు ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో పీలా సత్యనారాయణ మాట్లాడుతూ దేశంలోనే 1 కోటికి పైగా సభ్యత్వాలు కలిగిన ప్రాంతీయ పార్టీ ఘనత టీడీపీదే అన్నారు. కార్యకర్తల సంక్షేమంలో నారా లోకేష్ నూతన సంస్కరణలు తీసుకువచ్చారన్నారు. ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందిన టీడీపీ కార్యకర్తల కుటుంబాలకు 7 లక్షల రూపాయల చెక్కులను రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద సత్యనారాయణ అందజేశారు. ఇందులో భాగంగా కశంకోట మండలం బయ్యవరం గ్రామానికి చెందిన ఇటీవల మృతి చెందిన సీనియర్ టీడీపీ కార్యకర్త పెద్దపాటి వెంకట కుటుంబానికి 5 లక్షల రూపాయలు మరియు అనకాపల్లి మండలం గొలగాం గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త అక్కిరెడ్డి శ్రీను కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చెక్కుకి వారికి అందజేశారు. ఈ సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కార్యకర్తల సంక్షేమ నిధి సారథి నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు 2023లో యాక్సిడెంట్ అయ్యి ఆ యాక్సిడెంట్ అకాల మరణం చెందిన అక్కిరెడ్డి శ్రీనివాసరావుకి ఆ రోజు తెలుగుదేశం పార్టీ సభ్యులతో 100 రూపాయలు ఇచ్చేస్తే ఆ రోజు ఇచ్చిన వాళ్ళ ప్రకారంగా 2 లక్షల రూపాయలు సభ్యులతో కానీ ఇన్సూరెన్స్ ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రతిపాదన మేరకు సభ్యత్వం తీసుకున్నారు. ఈరోజు ఆ శ్రీనివాసరావు అకాల మరణం చెందితే ఆ కేసు ఫైల్ తెలుగుదేశం పార్టీ సబ్మిట్ చేసిన తర్వాత 2 లక్షల రూపాయలు ఈరోజు ఇన్సూరెన్స్ ద్వారా తెలుగుదేశం పార్టీ తరఫున ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ సభ్యులతో ఉన్న కార్యకర్త ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే ఆయన ఇప్పుడు కూడా గతంలో అయితే 2 లక్షలు, ఇప్పుడు 5 లక్షలు ఏ ఒక్కరైనా సభ్యులతో ఉన్న వారికి యాక్సిడెంట్ దీనికి కానీ తెలుగుదేశం పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. అలాగే చంద్రబాబు కూడా మరొకసారి కుటుంబం ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఈ చెక్కు కూడా పంపించారు. జిందాల్ పరిశ్రమకు తాటిపొడి నీరును ఇవ్వద్దని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బుద్ధరాజు రాంబాబు, మాజీ జెడ్పీటీసీ పెదబాబు అన్నారు. తాటిపొడి జలాశయ ఆయకట్టు రైతులు ఈ రోజు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాటిపొడి జలాశయ ఆయకట్టు ప్రాంతంలో కొన్ని వేల ఎకరాలు పొలానికి సాగునీరు వెళ్తుందని, రెండో పంటకు కావాల్సిన నీరును జిందాల్ పరిశ్రమకు తరలించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని అన్నారు. తక్షణమే సంబంధిత జీవోను రద్దు చేయాలని కోరారు. ధర్నా కార్యక్రమంలో గంట్యాడి మండలం వైసీపీ నాయకులు కోడెల శ్రీనివాసరావు, ఇతర గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు. జిందాల్లోని చిన్న చిన్న ఫ్యాక్టరీలకి అక్కడ నీరు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంటున్నారు. జీవో 14 తీసుకొచ్చారు 2023లో అప్పటి వైసీపీ గవర్నమెంట్. కానీ ఈరోజు చూసేసరికి రైతాంగానికి నడ్డి విరిచినట్టుగా అవుతుంది. ఈ నీరే కానీ జిందాల్కి ఇచ్చినట్టయితే, జిందాల్ అల్యూమినియం వీటికి ఇచ్చినట్టయితే రైతాంగాన్ని పూర్తిగా ఎండమారిపోతాయి, పూర్తిగా పంటలు ఎండిపోతాయి. కనుక తప్పకుండా వెంటనే ఈ జీవోని రద్దుపరిచి తక్షణమే ఈ జీవోని రద్దుపరిచి రైతాంగం ఆదుకొని రెండో పంటకు కూడా అవకాశం ఇవ్వగలరని. ఎందుకంటే పోలవరం నీరు వచ్చిన వెంటనే దీన్ని పూర్తిగా రైతాంగానికి ఈ తాటిపొడిని కేటాయించాలి, రెండో పంటకి అవకాశం ఇవ్వాలి, అదనపు సాగు కూడా అవకాశం ఇవ్వాలి. తాటిపూడి రిజర్వాయరు 15,000 సుమారు ఎకరాలు సాగునీరుకి, విశాఖ తాగునీరుకి నిర్మించిన ప్రాజెక్టు ఈ రోజుకి వచ్చేసేటప్పటికి
జిల్లా జీవీఎంసీ వారు 9 పరిశ్రమలకి సుమారు 40 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం అమ్ముకుంటున్నారు. ఈ విధంగా ఒక పక్క తాటిపూడి ఆయకట్టుని ఇప్పటికే నష్టం చేస్తున్నా ఈరోజు ప్రత్యేకంగా 2023లో ఏదైతే ఈ జీవో నెంబర్ 14 పేరుతో మళ్ళీ జిందాల్ భూముల్లో చిన్న పరిశ్రమ ఏర్పాటు చేసి ఆ పరిశ్రమలకు నీరు ఇస్తామని ఆ జీవో తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ జీవో ఆ పరిశ్రమలకు ఇస్తే ఈ మొత్తం పంట పొలాలన్నీ మొత్తం ఎండిపోయి నాశనం అవుతాయి. అందుకోసం వెంటనే ఏదైతే ఆ జీవో ఇచ్చారో వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తాం. అలాగే ఏదైతే జీవీఎంసీ వారు కోట్లాది రూపాయలకు పరిశ్రమల పేరుతో తాగునీరుతో పెట్టి పరిశ్రమలు అమ్ముకుంటున్న జీవీఎంసీకి వచ్చే ఆదాయంలో ఈ ప్రాజెక్టుకి భాగం ఇచ్చి దాని కింద చేయవలసిన సిమెంట్ లైనింగ్ కానీ ఆ రోజు 2012లో ఈ లోక్ అదాలత్లో అవార్డు జీవీఎంసీ వారు ఇరిగేషన్ వారు రైతులతో ఒప్పందం జరిగింది. లోక్ అదాలత్ అవార్డుని జిల్లా యంత్రాంగం అమలు చేసి దాన్ని అభివృద్ధి చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తాం. విజిలెన్స్ కంటోన్మెంట్ కలెక్టరేట్కు కోతవేటు దూరంలో ఉన్న పశు చర్మ కేంద్రాన్ని ఎత్తివేయాలని స్థానికులు కోరారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్థానికులు సమస్యను పరిష్కరించాలని సంబంధిత అధికారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ చర్మాన్ని శుభ్రం చేసే క్రమంలో ఆ మురుగునీరంతా డ్రైనేజీలోకి చేరుకుంటుందని, ప్రతి ఇంటి ముందు దుర్వాసన వెదజల్లుతుందని అన్నారు. దీంతో అక్కడ ఉన్న వారంతా అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే చర్మ కేంద్రాన్ని పట్టణానికి దూరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. డౌన్లోన ఈ సంజీరా కాలనీలోన కాలువలు అంటే ఈ చర్మాల తాలూకు వాటర్ వాష్ చేస్తారనమాట. ఆ వాష్ చేస్తే ఆ వాటర్ అంతా ఈ చర్మాల వాటర్ తాలూకు వచ్చింది స్మెల్ బాగా స్ప్రెడ్ అవుతుంది. ఆ వాసనకి పిల్లలు వాంతులు చేసుకోవడం, మేము వెళ్ళినా ఆ స్మెల్ భరించలేకపోవడం, చాలాసార్లు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద అయితే మున్సిపల్ వాళ్ళు సరిగ్గా యాక్షన్ తీసుకోలేదు. ఈ గుడాలు ఏంటంటే యాక్చువల్గా ఊరు లోకల్ ఎక్కడ లాంగ్గా ఉండాలి మున్సిపల్ సంబంధించింది. అవి ఏంటంటే ఈ గుడాలు ఇక్కడే ఫస్ట్ నుంచి ఇప్పుడు ఒక 20 years 30 years నుంచి గుడాలు ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడే మరి కటింగ్లు కట్టలేవు. ఆ చర్మాలు వాష్ అవ్వడం వల్ల ఆ స్మెల్ స్ప్రెడ్ అయిపోయి వాంతులు చేసుకోవడం, చిన్నపిల్లలకి వాంతులు. మొన్న ఒక 2-3 ఫ్యామిలీలు ఇలాగ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళి చూపిస్తే ఆ స్మెల్ వల్ల అలాగా పిల్లలకి వాంతింగ్ అయిపోతున్నాయి. ఏంటంటే ఆ గుడాలు ఇక్కడ ఉండకుండా మా కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం ఇచ్చాము, మున్సిపల్ వారికి ఇచ్చాము, లెటర్ పెట్టాము, వాళ్ళు యాక్షన్ తీసుకుంటాం అన్నారు. భారత విద్యార్థి ఫెడరేషన్ 18వ మహాసభను స్థానిక జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్ఎఫ్ఐ శాఖ నిర్వహించింది. ఈ సమావేశంలో ఈ మధ్య కాలంలో జరిగిన ఉగ్రవాద దాడులు, ప్రపంచంలో యుద్ధంలో మృతి చెందిన మృతులకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. అనంతరం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అజయ్ శర్మ మాట్లాడుతూ ప్రపంచంలోనే జరుగుతున్న యుద్ధాల వల్ల జరిగే పర్యవసనాలను విద్యార్థులకు కులాంకుషంగా వివరించారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధాలు ఆధిపత్య పోరు కోసం చేస్తుంది తప్ప ఆ దేశ ప్రజల ప్రయోజనాల కోసం కాదన్నారు. ఇప్పటి వరకు ఇప్పుడు జరుగుతున్న యుద్ధాల్లో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం అమెరికా పెద్ద దేశంగా అవతరించిందన్నారు. ప్రపంచంలో జరుగుతున్న ఈ యుద్ధాలపై వియంతరావు కమ్యూనిస్టులు పోరాటం చేసింది. వియంతరావు సోషలిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. ప్రపంచ దేశాల్లో ఎక్కడ యుద్ధం జరిగినా వాటికి కర్త కర్మ అమెరికా అన్నారు. కార్యక్రమంలో సీట్ నాయకులు శ్రీనివాస్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకులు జగన్మోహన్, విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇజ్రాయిల్ పాలస్తీనాని వీటన్నిటిని కబలించడానికి ప్రయత్నం చేస్తూనే పక్కన ఉన్నటువంటి ఇరాన్ మీద కూడా దాడులు ప్రారంభించింది. ఇరాన్తో యుద్ధానికి దిగింది. అలాంటి సమయంలో అమెరికా ఓ పెద్దరికంగా యుద్ధాన్ని ఆపాల్సినటువంటి పోయి తానే ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగి ఇరాన్ మీద దాడులు చేయడం అన్నది ఏ రకంగానూ సమర్థనీయం కాదు. ఇది యుద్ధ నేరం కింద ప్రపంచ సమాజం పరిగణించాలి. అమెరికా ఈరోజు చాలా యుద్ధోన్మాదంతో కరుడుగట్టినటువంటి యుద్ధ ప్రేరేపణతో ట్రంప్ వ్యవహారం చేస్తున్నాడు. ఐక్యరాజ్య సమితిలో తనకు ఉన్నటువంటి వీటో పవర్ని దుర్వినియోగపరుస్తూ ఇజ్రాయిల్ చేసినటువంటి దుర్మార్గాలన్నింటినీ కూడా సమర్థిస్తున్నాడు. ఇజ్రాయిల్ మీద ఐక్యరాజ్య సమితి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకుండా అడ్డుపడుతున్నాడు. మరో పక్కన తానే యుద్ధంలోకి ప్రత్యక్షంగా దిగుతూ ఇప్పుడు ప్రపంచంలో పరిస్థితి ఏంటంటే అమెరికాకి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని నిర్మూలిస్తారు. ఎక్కడైనా మూడో ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యతంగా అయినటువంటి ప్రభుత్వాలు ఉంటే వాటిని కూల్చేస్తారు. ఎక్కడైనా సరే మంచి సంపద ఉంటే ఆ సంపద ఉన్నటువంటి దేశాలు దోచుకుంటారు. ఆ దోచుకానికి అడ్డుపెడుతున్నటువంటి సమూహాలు ప్రభుత్వాలు ఏమైనా ఉంటే అలాంటి ప్రభుత్వాలను కూడా
నా సిఐఏ ద్వారా నేను కూల్చేస్తాను అనేటువంటి విధానం, దుర్మార్గమైనటువంటి విధానం అమెరికా అవలంబిస్తుంది. అందుకనే ప్రపంచానికి ఈరోజు ప్రధానమైనటువంటి శత్రువుగా అమెరికా ఉంది. అందువల్ల అమెరికా సామ్రాజ్యవాదాన్ని ఓడించడం ద్వారానే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరూ కూడా రక్షణ ఉంటుంది. అందులో భాగంగానే పోరాడుతున్నటువంటి పాలస్తీనా ప్రజలకి సంఘీభావంగా ఈరోజు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నిలవలసినటువంటి అవసరం ఉంది. విచిత్రం ఏంటంటే ఇప్పటిదాకా భారతదేశ విదేశాంగ విధానం అలాగే ఉండేది. కానీ మోడీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వచ్చిన తర్వాత మొత్తం విదేశాంగ విధానాన్ని మార్చేసి పాలస్తీనాన్ని కాదు ఇజ్రాయెల్కి సంఘీభావంగా నిలబడే విధానం ఈరోజు అవలంబిస్తున్నాడు. అది ఎట్టి పరిస్థితుల్లో సమర్థనీయం కాదు. అందువల్ల మోడీ ప్రభుత్వం కూడా విదేశాంగ విధానాన్ని మార్చుకోవాలి. తరతరాలుగా దశాబ్దాలుగా వస్తున్నటువంటి మన విదేశాంగ విధానానికి అనుగుణంగా పాలస్తీనా ప్రజలకు మద్దతుగా నిలబడాలి అని డిమాండ్ చేస్తున్నాం. విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నాయకులు జగన్మోహన్ మాట్లాడుతూ ఇంజనీరింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులను చెప్పి వీరందరికీ తల్లికి వందనం వేయలేదని అన్నారు. నగర ప్రజానీకానికి త్రాగునీరు అందిస్తున్నటువంటి మున్సిపల్ వాటర్ వర్క్స్ కార్మికుల తాలూకు సమస్యల్ని ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులతో సమానంగా జీవో నెంబర్ 36 ప్రకారం 24,500 టెక్నికల్ వేతనం చెల్లించాలని చెప్పేసి కోరుతున్నాం. అదేవిధంగా ఈరోజు తల్లికి వందనం అమలు కావడం లేదు. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఏవి కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకి ఇవ్వడం లేదు. వాటన్నిటిని ఇస్తూ జీవో నెంబర్ 26ని వీళ్ళకి కూడా వర్తింపజేయాలని చెప్పేసి కోరుతూ ఈరోజు కలెక్టరేట్ వద్ద మా యొక్క ధర్నాన్ని చేస్తున్నాం. ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కోరుతున్నాం. లేకపోతే జూలై 9వ తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులతో పాటుగా పారిశుద్ధ్య కార్మికులందరూ కూడా పాల్గొంటారని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. జిందాల్ భూమి ఇచ్చిన రైతులకు పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చాలని ఏపీ గిరిజన జేఏసీ వైస్ చైర్మన్ తుమ్మి అప్పలరాజ్ ద్వారా డిమాండ్ చేశారు. గిరిజనులకు న్యాయం చేయాలని కోరుతూ ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయనగరం జిల్లా ఎస్కోట నియోజకవర్గం ఎస్కోట మండలం జిందాల్ సంస్థకు 2008-2009 మధ్యకాలంలో 1164 ఎకరాల భూమిని రైతులు ఇచ్చారన్నారు. గత 16 ఏళ్లుగా ఇచ్చిన హామీలను నెరవేర్చలేదన్నారు. కంపెనీ కూడా నిర్మించలేదని చెప్పారు. ఈ మధ్య కాలంలో ఎంఎస్ఎంఈ పార్కుకు కేటాయిస్తున్నారని తెలిసాక గిరిజన రైతులందరూ ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీలకు అభివృద్ధికి మేము వ్యతిరేకం కాదని, కాకపోతే మాకు ఇచ్చిన హామీలు నేటికి నెరవేర్చలేదు అని గిరిజనులు జిందాల్ భూముల వద్దకు వెళ్తుండగా పోలీసులు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అడ్డుకోవడం జరిగిందన్నారు. మాత్రం ప్రతి ఊర్లో స్కూల్ కడతాము, హాస్పిటల్ కడతాము, ఒక ఉద్యోగం ఇస్తాము. అంతేకాకుండా మేము ఏదైతే షేర్లు ఉన్నావో 10 రెట్లు వచ్చేలాగా మీకు అందులో భాగస్వామ్యం చేస్తామని చెప్పేసి జిందాల్ కంపెనీలో చెప్పారు. జిందాల్ కంపెనీలో చెప్పిన తర్వాత అవేవి నెరవేరకుండా గవర్నమెంట్ వేరే రూట్లో మార్చేటప్పటికి నిన్న మేము పెద్ద ఎత్తున నిరసన చేసాం. నిరసన చేస్తే స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి కంపల్సరిగా 3 రోజుల్లో మీ సమస్య పరిష్కారం చేస్తారని హామీ ఇచ్చారు. చాలా ఆనందపడ్డాం. ఇంతలోనే మరొక బాంబు పేల్చారు. ఏదైతే జిందాల్ పక్కనే ఉన్న 23 ఎకరాలు ప్రభుత్వం భూమి ఈ గిరిజనులందరూ కూడా 1962లో ముంపు గ్రామంలో ముసుడివాల్స్లో గిరిజనులందరూ కూడా 40 గిరిజనులకి అక్కడ కాలనీ ఇచ్చారు, ఇంటి స్థలాలు ఇచ్చారు. వాళ్ళందరూ కూడా వ్యవసాయం చేసుకుని బతుకుతూ ఉన్నారు. అయితే ఏదైతే జిందాల్ ఉన్నదో అప్పటికే ఫెహరీ గోడ కట్టేసింది, ఇక్కడితో మాకు భూమి లేదని చెప్పి ఈరోజు రాత్రి మీద ఏమాత్రం కూడా ఇంటిమేషన్ ఇవ్వకుండా గిరిజనులందరూ కూడా జీడి, మామిడి, టేకు మొక్కలు ఇల్లులన్నీ కూడా కూల్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టేసి విలువైన భూమిని ఈరోజు కనీసం భూ హక్కు చట్ట ప్రకారంగా 13 భూ హక్కు చట్ట ప్రకారంగా ప్రతి గిరిజను కూడా ₹1 కోటి విలువ చేసి డబ్బులు ఇవ్వాలి. కానీ ఫీగా కాసినానికి 23 ఎకరాలు ఫీగా కాసినానికి జిందాల్ పేరు చెప్పి మరొక 40 మంది గిరిజనులు పట్టుకొట్టారు. అలాగే అంతకుముందు ఈ 350 మంది గిరిజనులు, అలాగే ఈలోక 40 మంది గిరిజనులు జిందాల్లోనూ పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. జిల్లా కలెక్టర్ గారు, మినిస్టర్ గారు మీరు దృష్టి పెట్టి గిరిజనులకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే దరఖాస్తులకు పారదర్శకంగా పరిష్కారం చూపించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె హేమలత అన్నారు.
కలెక్టరేట్ పీజీఆర్ఎస్ మందిరంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పథక సంచాలకులు సుధారాణితో కలిసి అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ కార్యాలయం వద్ద స్వల్ప ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులకు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పార్తీపురం పట్టణంలో మాజీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో వైసీపీ యువనేత యువ పోరు అనే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ విగ్రహం నుండి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి తమ నిరసనను వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ప్రతి మహిళకు నెలకి 3,000 రూపాయల చొప్పున ఇస్తామన్న పథకాలు తక్షణమే అమలు చేయాలని నినాదాలు చేసుకుంటూ ర్యాలీ చేపట్టారు. నాయకులకు, పోలీసులకు మధ్య తోపులాటలతో ఒక్కసారిగా స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. జిల్లా కలెక్టర్ కార్యాలయం సమావేశ మందిరంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు డిఆర్కే కె హేమలతకు వినతి పత్రాన్ని అందజేశారు. జిల్లా కేంద్రాల్లో యువత రోడ్డు మీదకి వచ్చి వర్షాన్ని లెక్క చేయకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాల్లో నిరుద్యోగ భృతి అనేది ఇమ్మని చెప్పి డిమాండ్కి పార్వతీపురం నియోజకవర్గ నుండి నేను, కురుపాం నియోజకవర్గం నుండి పాముల పుష్పశ్రీవాణి గారు, మరి ముఖ్యంగా కళావతి గారు, విక్రాంతి గారు, మరి ముఖ్యంగా పేదవాడి గొంతుకైన రాజన్న దొర గారు, మన 4 నియోజకవర్గం పెద్దలందరూ కూడా యూత్కి పిలుపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ పంపించడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున యూత్ అంతా వచ్చి వాళ్ళ డిమాండ్ ఏంటంటే చంద్రబాబు నాయుడు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాం, సంవత్సరం అయింది. ఈ సంవత్సరానికి సంబంధించిన 4 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తామని చెప్పి ఒక డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. మాకు 36,000 రూపాయలు 12 నెలలకి 12 × 3 36,000 రూపాయలు అని చెప్తూ ఈ తమ్ముడు మరింత ముందుకు వచ్చి మా ఆవిడ కూడా డిగ్రీ చదువుకోయింది, మా ఆవిడకేమో నెలకు 15,000 ఇస్తామన్నాడు. 12 × 15 1,400 కలిపి 54,000 ప్లస్ 36,000 మొత్తం మాకు 90,000 రూపాయలు చంద్రబాబు నాయుడు బాకీ అని చెప్పి షరతు చెప్పడం జరుగుతుంది. అంటే ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువకులందరూ కూడా చంద్రబాబు నాయుడు నువ్వు అప్పు పడ్డా మాకు, నువ్వు ఇస్తామని హామీని ఎప్పుడు నెరవేరుస్తావు, నువ్వు హామీ నెరవేర్చకపోతే నీ మెల్ల వచ్చే బాధ్యత ఈ యువత తీసుకుంటుంది, యువతతో తోచి పెట్టుకుంటే ఏదైనా జరుగుతున్న విషయాన్ని నువ్వు గ్రహించాలని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, పార్వతీపురం మన్యం జిల్లా తరఫున ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే బడుగు బలహీన వర్గాలు, నిమ్న జాతులు, అట్టడిగ వర్గాలు, మరి ముఖ్యంగా ఎవరైతే పేద వర్గాలు ఉన్నారో, ఎవరైతే అట్టడిగ వర్గాలు ఉన్నాయో వాళ్ళకి నీ మీద ఆశతో ఆ రోజు ఓటేయడం జరిగింది. వాళ్ళకి మంచి చేసి నువ్వు మంచి అనిపించుకోవాలి, చంద్రబాబు నీ ఓసరు వెళ్ళే ఆలోచన విధానాన్ని పక్కన పెట్టి నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రజల తరఫున, మరి ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా తరఫున, యువత తరఫున ఈరోజు చంద్రబాబు నాయుడికి సూటిగా డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వాలి, అలాగే నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, 20 లక్షల ఉద్యోగాలు తీయాలి, మరి ముఖ్యంగా పేద బలహీన వర్గాలకి మరి 50 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తామని చెప్పు, అలాగే మరి ముఖ్యంగా ప్రతి ఆడబిడ్డకి 15,000 రూపాయలు ఇస్తామన్నాం. ఇవన్నీ ఇచ్చి నీ నిజాయితీని, నీ ఆలోచన విధానాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని బాధ్యత నీపై ఉందని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా మెంటడ్ మండలం బిర్సాడవలస గ్రామానికి సమీపంలో ఉన్న కోళ్ల ఫారాన్ని తొలగించాలని గత కొంతకాలంగా నిరాహార దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఇన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేసిన అధికారులు పట్టించుకోవడంతో సోమవారం మెంటడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కోళ్ల ఫారం నుంచి వస్తున్న దుర్వాసన కారణంగా అనేక రోగాల బారిన పడుతున్నామని అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలోని మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. పార్తీపురం నియోజకవర్గం బల్జిపేట మండలం పెదపెంకి గ్రామ దళిత వార్డులో గల పెదపెంకి ఎంపీపీ ప్రాథమిక పాఠశాల 3, 4, 5 తరగతులకు వేరే మోడల్ పాఠశాల విలీనం చేస్తూ కూటమి ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులను విడుదల చేసింది.
మొదలు ఆ పాఠశాల పరిధిలో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంతో పాటు విద్య సైతం లేకపోవడంతో వారి తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దళిత వార్డులో గత 40 ఏళ్లకు పైగా కొనసాగుతూ వస్తున్న ప్రాథమిక పాఠశాలను తొలగించవద్దు అని ఇప్పటికే అనేక మార్లు మండల అధికారులకు, జిల్లా అధికారులకు తమ గోడును మొరపెట్టుకున్నప్పటికీ ఇంతవరకు ఎవరూ స్పందించడం లేదని ఈ రోజు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం గ్రీవెన్స్కు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు అంతా కలిసి స్థానిక మాజీ శాసనసభ్యులు అలజంగి జోగారావుకి వినతి పత్రాన్ని అందజేసి తమ సమస్యను ఏకరువు పెట్టారు. స్కూల్లో జాయిన్ చేసామండి. ఒక 5 సంవత్సరాల వరకు మా పిల్లలు చదివారు. మా బాబుని ఇప్పుడు జాయిన్ చేసాము. నెంబర్ 1 స్కూల్ తీసేసి నెంబర్ 2లో వేస్తాను అంటున్నారు. నెంబర్ 3లో వేస్తాను అంటున్నారు. ఇది ఎంతవరకు సాధ్యము? పిల్లలందరూ అక్కడికి వెళ్ళాలంటే బస్ స్టాప్ ఉంది, అక్కడ చికెన్ షాప్ ఉంది, వెళ్ళడానికి అవ్వదు. కుక్కలు ఉంటాయి, వెహికల్స్ ఉంటాయి, హైవే రోడ్ అది. మా పిల్లలు మీరు పంపించడానికి ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఎప్పటి నుంచి ఇక్కడ స్కూల్ ఉంది కనుక 40 సంవత్సరాల నుంచి ఉంది స్కూల్. ఇక్కడ ఉంచాలి. ఈ స్కూల్ ఓపెనింగ్ అయిన నుంచి పిల్లలు పంపించడం లేదు, భోజనం కూడా పెట్టట్లేదు. మా పిల్లలు అసలు చదువు కూడా రావట్లేదు, సరిగా వీళ్ళు ఇచ్చేయట్లేదు. మేము ఎందుకంటే ఇక్కడికి వచ్చాము, మా బాధ న్యాయం చేయండి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరుపట్నం మున్సిపల్ కార్యాలయంలో ఈ రోజు ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సాలూరు మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న జైరాం గతంలో విశాఖ, మధురవాడ, శ్రీకాకుళం, నందిగాం ప్రాంతాల్లో కమిషనర్గా విధులు నిర్వహిస్తున్నప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు ఏసీబీ అధికారులు సమగ్రమైన సమాచారం రావడంతో ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న జైరాంపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. సాలూరుతో పాటు గతంలో ఆయన విధులు నిర్వహించిన ప్రాంతాలతో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఇళ్లలో కూడా ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీబీ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎంవీఎస్ నాగరాజు మాట్లాడుతూ మున్సిపల్ కమిషనర్ ఎస్ జైరాం మరొక అధికారిపై వారి ఆదాయానికి మించిన ఆస్తులు కేసు నమోదు అయిందని తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు సాలూరు మున్సిపల్ కార్యాలయంలో వారు ఏ ప్రాంతాల్లో పనిచేశారు, ఒకే కాలంలో అన్ని చోట్ల ఏసీబీ తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు. పై అధికారులు ఉత్తర్వుల మేరకు ఇప్పటికే సాలూరు మున్సిపల్ కమిషనర్ గారు ఆఫీస్కి రావడం మాకు కావాల్సిన ఫైల్స్ అవన్నీ వెరిఫై చేసుకోవడం జరిగింది. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పీజీఆర్ఎస్ లో వినతులు స్వీకరించిన డిఆర్ఓ శ్రీనివాసమూర్తి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశం. రోజుకో మలుపు తిరుగుతున్న జిందాల్ భూ వివాదం. ఎంఎస్ఎన్ఈ పార్క్ ద్వారా పరిశ్రమలు కావాలన్న స్థానికులు. జిల్లా పరిషత్తులో జరిగిన ఎస్ఎఫ్ఐ జిల్లా సదస్సు. యుద్ధాలు, పర్యవసనాలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన సిపిఎం నేత ఆజాద్ శర్మ. వాజీ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.